హాయ్. ఈరోజు ఆహ్, సినిమా కష్టాలు ఎలా ఉంటాయో చెప్తా. సినిమా తీస్తే గాని సినిమా కష్టాలు అర్థం కాదనుకుంటారు గదా! సో, మా సినిమా కష్టాల గురించి చెప్తా. 'రామ్ గోపాల్ వర్మ' గారన్నట్టు సినిమా తీసి చూడు, సినిమా కష్టాలు తెలుస్తాయంటే ఏదో అనుకున్నా గానీ, సినిమా తీస్తున్నప్పుడు తెలిసింది. దానిలో కష్టాలు ఎలా ఉంటాయని. మా కష్టాల గురించి చెప్పాలంటే, ఒక ఇన్సిడెంట్ చెప్తా. సో, అంతా రెడీ అయిపోయింది. అన్నీ సెట్ అయిపోయి ఆర్టిస్టుల డేట్స్ గూడా అంతా సెట్ ఫిక్స్. ఇంకా ఎల్లుండి నుంచి షూటింగ్‌కెళ్దాం అనుకుంటే, సడెన్‌గా ఈరోజు నైట్ కాలొచ్చింది. కాలొచ్చి ఎల్లుండి చేస్తున్న లొకేషన్ క్యాన్సిల్ అయిందని జెప్పాడు. ఏం జేయాలో అర్థం గాల. రాత్రి నిద్ర పట్టల. మార్నింగ్ లేచా. ఏం జేయాలో మా టీమ్‌తో డిస్కస్ చేస్తే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క చోట పంపించా. మా లైన్ ప్రొడ్యూసర్‌ని స్టూడియోస్‌లో వెతకమన్నా. సో, సింపుల్‌గా ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాం బీహెచ్‌ఎల్ దగ్గర. అక్కడి నుంచి షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో, ఆ రోజు మార్నింగ్ ఏం చేయాలో తెలీదు. నేను మణికొండ చుట్టూ తిరుగుతున్నా. ఆహ్, ఇల్లులు ఏమైనా ఉంటాయేమో అని. కానీ నా కథకి సెట్ అయ్యే హౌస్ ఒకటి దొరకట్లా. మావోడు అటెళ్ళాడు. ఇంకొకడు వేరే దగ్గరికెళ్ళాడు. మొత్తం 1 డే బిఫోర్ ఇది షూట్ 1 డే బిఫోర్. ఆర్టిస్టుల డేట్లు తీసేసుకున్నాం. నెక్స్ట్ డే నుంచి షూట్ స్టార్ట్ చేయాలి. అసలే ఫస్ట్ మూవీ ఆహ్, ప్రొడక్షన్ ఫస్ట్. ఇప్పుడు ఆర్టిస్టులకి డేట్స్ ఇచ్చేసాక మళ్ళీ ఫస్ట్ డే క్యాన్సిల్ అయిందంటే ఏమనుకుంటారో అసల. అంటే వీళ్ళు చేస్తారో లేదో, నమ్మకం ఉంటదో, పోతదో అన్న ఇన్ని రకరకాల థాట్స్ మైండ్‌లో రన్ అవుతున్నాయన్నమాట. సో, ఇవన్నీ మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలన్నది ఇంకా నా టీమ్ అయితే పిచ్చిగొడ్డులా తిరిగారు. ఫైనల్లీ ఒక ఇల్లయితే సెలెక్ట్ చేసాం. అది నేను స్క్రీన్ మీద చూపిస్తా. సో, అదే మా హీరో హౌస్. సో, ఇది మాకు సినిమా స్టార్ట్ చేసే ముందు వచ్చిన కష్టం అనమాట. సో, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో, ముందు ముందు మీకు చెప్తా ఉంటాను.